సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులు పెద్దలు మేరు నాగార్జున గారికి, ఈ రాష్ట్రానికి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు, 32 సంవత్సరాల చరిత్ర గల తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకి మోసపోయామని చెప్పేసి నొత్తు నోరు కొట్టుకోనికి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సోదరుడు మీరు తీసుకున్నటువంటి పంట రుణాలను మీరు కట్టవలసిన అవసరం లేదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వేదిక మీదే రైతు రుణమాఫీ చేసి తీరుతానని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానానికి ప్రజలకు ఎదురు చూస్తున్నటువంటి సమయం 3 సంవత్సరాల పైచిలకు కావస్తా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి 3 సంవత్సరాల పైచిలకు కావస్తా ఉన్నా ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని ఇంతవరకు నెరవేర్చకపోగా రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వలేక ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ పత్రికా సమావేశాల్లో, బహిరంగ సమావేశాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. రాబో కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లోకేష్ గారు నడిపిస్తారు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని చెప్పేసి మన చినరాజప్ప గారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక బహిరంగ సమావేశంలో చెప్పడం జరిగింది. నేనొకటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, శాసనసభ్యుల్ని, మంత్రుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని ఈ మాట అన్నటువంటి చినరాజప్ప గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చినరాజప్ప గారు, అది కాకుండా నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ గారికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడని చెప్పేసి ఒక మాట అంటం జరిగింది. నేనొకటే చినరాజప్ప గారిని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఈ వేదిక మీదుగా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 67 మంది శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం ద్వారా ఈ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ రాష్ట్రంలో మేము తిరిగి తీసుకువస్తామని చెప్పి వాగ్దానం చేసిన ద్వారా మీలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వేసినటువంటి ఓటు ద్వారా 67 మంది శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిస్తే 20 మంది సవట సన్నాసుల్ని, 20 మంది దౌతబల్ని, 20 మంది ఎందుకు పనికిరానటువంటి ఎదవల్ని నీ తెలుగుదేశం పార్టీ బంధువుల దొడ్లో కట్టేశావే చంద్రబాబు. నువ్వు ఇచ్చేటువంటి తాయిలాలకి కక్కుర్తుపడి, నువ్వు ఇచ్చినటువంటి కాంట్రాక్టుల డబ్బులకి ఆశ
20 మంది శాసనసభ్యుల్ని నీ తెలుగుదేశం పార్టీ జెండా కప్పావే చంద్రబాబు. ఈ రోజు నీ మంత్రులు, నీ శాసనసభ్యులు, నీ పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు కోరుతా ఉన్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారని చెప్పేసి నువ్వు చెబుతా ఉన్నావే చంద్రబాబు. నీకు కానీ సిగ్గు కానీ శరం కానీ ఉంటే నీ ఒంట్లో ప్రయోగించేది ఎర్ర రక్తమే అయితే 20 మంది శాసనసభ్యుల్లో ఏదో ఒక సన్నాసిని, ఎవరో ఒక దద్దమ్మని, ఎవరో ఎందుకు పనికిరాని ఒక యదవని నువ్వు రాజీనామా చేపించుకొని గెలిపించుకోగలవా చంద్రబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అది చేయడు. కేవలం డబ్బులకి కక్కుర్తిపడి నువ్వు ఇచ్చినటువంటి మంత్రి పదవులకు ఆశపడి 20 మంది నీ దొడ్లో కట్టేసుకుంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోతుంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల అధికారం రాదు అనుకుంటే కుదరదు చంద్రబాబు. నేనొకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, నీ కొడుకు పప్పు కాదు అనుకుని నువ్వు చెప్పాలనుకుంటే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తుప్పు కాదు అని చెప్పి ఈ రాష్ట్రానికి చెప్పాలని చెప్పి నువ్వు అనుకుంటే మా పార్టీలో 20 మంది శాసనసభ్యుల్లో ఎవరో ఒక శాసనసభ్యుడిని నువ్వు రాజీనామా చేపించుకొని గెలిపించుకుంటే ఆ రోజు నువ్వు తుప్పు లేకపోతే నీ కొడుకు పప్పు కాదని చెప్పి ప్రజలు నమ్ముతారు. అంతే తప్పితే నీ దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో, నీ దగ్గర ఉన్నటువంటి తాబేదుదారులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు దుష్ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. గతంలో 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం కోసం అని చెప్పి అంటే నీకు 9 సంవత్సరాలు బొందబెట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2014లో ఈ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఈ రాష్ట్రానికి అది అనుభవగల ముఖ్యమంత్రి కావాలి, ఏదో నువ్వు రైతు రుణమాఫీ చేస్తావని చెప్పేసి నీ మాటలకి రైతులు మోసపోయి ఈరోజు ఓట్లేసే వారి యొక్క నమ్మకాన్ని నువ్వు ఒమ్ముపరిచి ఈరోజు రైతుల యొక్క నడ్డి విరిచినటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను చెబుతా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు చేస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే కనీసం గిట్టుబాటు ధర ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెబుతా ఉన్నా. నేను ఈ వేదిక నుంచి నేను కోరుతా ఉన్నా, ఈరోజు కొన్ని లక్షల ఎకరాల్లో రైతులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భూమి మీద ఆధారపడి ఉంటే ఏమయ్యా చంద్రబాబు నీకు సిగ్గుందయా? ఎక్కడో 2 డైరెక్టర్లు, ఎక్కడో 2 సినిమా నిర్మాతలు ఒక బాహుబలి 2 తీసే వాళ్ళు 4 షోలు కాదు మేము 6 షోలు వేసుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాడు ఒక లెటర్ ముఖ్యమంత్రిని కలిస్తే 100 రూపాయల టికెట్ కాదు మేము 300 రూపాయలు అమ్ముకుంటాం, 300 రూపాయల టికెట్ కాదు మేము 500 రూపాయలు అమ్ముకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆ నిర్మాత డైరెక్టర్ వెళ్ళి ముఖ్యమంత్రికి లెటర్ పెట్టుకుంటే ఆ పప్పు ఈ రాష్ట్రంలో పప్పు అని పిలువబడేటువంటి ఒక పప్పు దానికి వత్తాసు పలుకుతూ ఈరోజు ఆ యొక్క బాహుబలి సినిమా 2కి అనుమతులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నేను చెబుతా ఉన్నా. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఈరోజు రైతులు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు, ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి కడుపు చేతిలో పట్టుకొని మమ్మల్ని కాపాడయ్యా, మేము పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇప్పించవయ్యా చంద్రబాబు అని చెప్పి అడిగితే ఇంతవరకు నీకు ఉలుకు పలుకు లేదు. ఇంతవరకు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ దద్దమ్మ మంత్రి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు ఒక సినిమాకి ఒక 2 నీ దగ్గర పనిచేసేటువంటి 2 డైరెక్టర్లు
లబ్ధి పొందడానికి నీ యొక్క ప్రభుత్వం రాత్రికి రాత్రి ఒక జీవోని విడుదల చేసి మీరు ఇష్టం వచ్చిన తరహాలో ఇష్టం వచ్చినటువంటి షోలు మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి రాత్రికి రాత్రి అనుమతి ఇచ్చావే చంద్రబాబు. నీ చేతిలో ఉన్నటువంటి మార్క్ ఫెడ్ ద్వారా నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నా ఫెడ్ ద్వారా నువ్వు ఎందుకు ఈ యొక్క మిర్చిని కొనుగోలు చేయలేకపోయావు చంద్రబాబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రైతుల యొక్క ఆగ్రహాన్ని చూసి, ఈ రైతుల యొక్క కోపాన్ని చూసి గతంలో చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు అధికారం కోల్పోవటం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి రైతు కష్టాలని కూడా ప్రతి ఒక్క రైతు కానిటువంటి కన్నీటి బుట్టు కూడా రాబో ఎన్నికలలో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా తప్పకుండా తగిన మూల్యం ఈ రైతులు చెల్లించి చేరతారు. రాబో కాలంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ ప్రభుత్వానికి, ఈ చంద్రబాబుకి, ఆ చంద్రబాబు కొడుకైనటువంటి ఆ టమాటా పప్పుకి తప్పకుండా బొంద పెట్టి తీరతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్.